నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. ప్రస్తుతంతో ఉన్నారు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, నర్సరావుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ప్రచారం ఎలా సాగుతుంది? బ్రహ్మాండంగా సాగుతూ ఉంది. బాగా జోరుగా ఊపందుకుంది ప్రచారం బాగా. ఇప్పుడు నామినేషన్ కూడా రేపు 24వ తారీఖు నామినేషన్ ఇస్తున్నాం. బాగా ఉత్సాహంగా అంతా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ప్రజల స్పందన ఎలా ఉందండి? చాలా బాగుందండి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి కూడా చేరుతున్నాయి. అందువలన ప్రతి ఇంటికి వెళితే ఏదో రకంగా వాళ్ళకి మేలు జరిగే కార్యక్రమం జరుగుతాం. సో ఆ మేలు మర్చిపోకుండా ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. అంటే గ్రౌండ్ లెవెల్లో సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరువయ్యాయా అంటే ఏం చెప్తారు? తప్పకుండా చేరువే. ఇది ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ వర్గమైనా కావచ్చు, ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ పథకాలు అంది. గతంలో జన్మభూమి కమిటీలని పేర్లు చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమందికే పథకాలు ఇచ్చే కార్యక్రమం చేశారు. కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి పథకం చేకూర్చే కార్యక్రమం చేయటం చాలా మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. నర్సరావుపేట అసెంబ్లీకి ఒక స్పెషల్ పేరుందండి. ఒకవైపు కోడెల, మరోవైపు కాసు కుటుంబం రాజ్యం వెళ్తున్న సమయాలు అవి. ఆ టైంలో మీరు భూమి ఇచ్చారు. సో అది మీకు ఎలా సాధ్యమైంది? మీరు అసలు ఎలాంటి గ్రౌండ్ వర్క్ చేశారు దానికోసం? అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలబడాలనే ఏకైక లక్ష్యంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ పెట్టగానే ఇటు కాసు కృష్ణారెడ్డి గారేమో మంత్రిగా పనిచేస్తున్నారు, అటు కోడెల శివప్రసాదరావు తెలుగుదేశంలో ఉన్నాడు. నేను స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నాకు ఆసక్తిగా ఉంది నర్సరావుపేటలో పోటీ చేయడానికి అని చెప్పి నేను ఆయనకి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆయన కూడా పని చేయండి, వర్క్ చేయండి, డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు, మంచి పేరుంది, లోకల్గా ఇక్కడ ఉన్నాం అని చెప్పి లక్ష్యంతో నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఆ ప్రోత్సాహంలో భాగంగా అలా నేను రాజకీయాల్లోకి రావటం, ఆ తర్వాత స్లోగా పార్టీని డెవలప్ చేసుకొని ముందుకు తీసుకెళ్ళే కార్యక్రమం. అలాగే ఉందా కాసు కుటుంబంతో సఖ్యత? ఇప్పుడు కూడా బాగుందండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. రెగ్యులర్గా కాసు మహేష్ రెడ్డి గారితో, కాసు కృష్ణారెడ్డి గారితో మాట్లాడుతూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. సఖ్యత అలానే ఉంది. ఎందుకంటే మా కుటుంబం వాళ్ళకి రాజకీయాల్లో 30-35 సంవత్సరాలు సేవలు అందించాం. మా నాన్నగారు కానీ మా గ్రామంలో కానీ ఏకపక్షంగా వాళ్ళకి సహకారం అందించాం. ఇప్పటికి కూడా అలానే కొనసాగుతున్నాం. ఒక ఆర్థోపెటిక్ డాక్టర్గా, ఇప్పుడేమో పొలిటీషియన్, ఏమన్నా తేడా గుర్తించారా దీంట్లో? తప్పకుండా అది ప్రజాసేవే, ఇది ప్రజాసేవే, వాట్ యు సే? బట్ అది క్లోజ్ డోర్స్లో వచ్చిన పేషెంట్స్కి అందించే కార్యక్రమం. ఇప్పుడు ఇది ప్రజలకి వెళ్ళాలి, ప్రజాసేవ. ఇది దాదాపు 2 లక్షల మందికి, ఈరోజు 2 లక్షల చిల్లర మందికి మనం సేవ చేయడానికి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం. డాక్టర్గా మనకు తెలుసు, మనకు వచ్చే పేషెంట్స్ని మనం హాస్పిటల్లో ట్రీట్ చేస్తూ ఆ విధంగా ఒక ఫౌండేషన్ వేయటానికి అవకాశం ఉంది డాక్టర్ వృత్తిలో. ఎందుకంటే ప్రజల్లో కాంటాక్ట్ వస్తాం, మంచి పేరు సంపాదించుకొని ఒక ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ నుంచి మనం రాజకీయాల్లోకి రావడం జరిగింది. మీ సామాజిక వర్గం మీతోనే ఉందా అంటే? తప్పకుండా ఉందండి. సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు కూడా, ముఖ్యంగా మైనారిటీ సోదరులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇతర సామాజిక వర్గాలు అందరూ కూడా మాతో పాటే ట్రావెల్ చేస్తున్నారు. మా వర్గం అలానే కంటిన్యూ అవుతుంది. మైనారిటీ సోదరుల అంశంలో మీరు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశారంటే ఏం చెప్తారు? ఇక్కడ జామియా మసీద్ అనే మసీదుని దాదాపు 2.5 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగింది. ఇది 100 సంవత్సరాలు గల చరిత్ర గల మసీదు. దీన్ని అప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ఇవన్నీ నిర్మిస్తూ తెలుగుదేశం పార్టీ హయాంలో దీన్ని కూలదోసే కార్యక్రమం చేయడం జరిగింది. అయితే దాన్ని నిర్మిస్తామని చెప్పి ఆ రోజు ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. ఎన్నికల లోపు పూర్తి చేసి జామియా మసీదుని ఈరోజు మైనార్టీ సోదరులకు అందజేసే కార్యక్రమం చేసాం. అట్లానే అంజుమన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాదాపు 72 షాపులు, ఆ కాంప్లెక్స్ అంతా కూడా చిన్న కుటుంబాలు అద్దెకుతూ ఉంటే అవన్నీ కూడా కూలదోశారు. ఏది లాస్ట్ గవర్నమెంట్లో మళ్ళీ కొత్తది కడతామని చెప్పి. ఇప్పుడు మనం తిరిగి ఆ కాంప్లెక్స్ అంతా కూడా నిర్మాణం చేయడానికి ఎన్నో అడ్డంకులు కోర్టు నుంచి ఆపారు. నానా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టులో కేసులు వేసి ఆపారు, దీనికి ప్లాన్ లేదని ఆపేశారు. ఇవన్నీ కూడా సరి చేసుకొని వాళ్ళ నిర్మాణం చేస్తూ పూర్తి చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. మైనార్టీ సోదరులకి ఇంకా మనం మేలు చేసే కార్యక్రమం 5 మసీదులకి మేము
ఇమాములకి మౌజన్లకి గవర్నమెంట్ ద్వారా శాలరీస్ ఇచ్చే కార్యక్రమం చేయటం కానీ సొంత నిధులు దాదాపు 30 లక్షల దాకా మసీదులు మరమ్మతుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ సొంత నిధులతోటి మేము చేసాం. ఎస్సీ ఎస్టీస్ అనేవాళ్ళు అంటే లైక్ ఉపాధి అవకాశాల పరంగా కావచ్చు, లేకపోతే అభివృద్ధి పరంగా వాళ్ళకి అండగా నిలబడే నేత కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గోపిరెడ్డి గారు వాళ్ళకి అండగా నిలిచారా అంటే ఏం చెప్తారు? దాదాపు 10 చర్చిల దాకా కమ్యూనిటీ హాల్స్ రూపంలో వాటన్నిటిని కూడా నిర్మాణం చేశాం. స్పెషల్గా సిఎస్ఆర్ ఫండ్స్ మెగా సంస్థ నుంచి తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఒక 5 చర్చిలు నిర్మాణం చేసాం. అట్లానే ప్రభుత్వం నుంచి ఒక 5 చర్చిలు నిర్మాణం చేసాం. 10 చర్చిలు ఈరోజు నిర్మాణం పూర్తి చేసి వాళ్ళకి అందరికీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం ఎస్టీలకి దాదాపు 3-4 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసాం. 3 చోట్ల అయిపోయినాయి, ఒకటి ఇంకా జరుగుతూ ఉంది. 4 చోట్ల ఎస్సీలకి సుమారు 10 కమ్యూనిటీ హాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జగన్ నినాదమే బీసీలని ఎక్కువగా ఆదరించడం చూస్తూ ఉన్నాం మనం. సో మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? మేము బీసీ భవన్ ఏర్పాటు చేయడానికి 15 సెంట్లు స్థలం కేటాయించి దాదాపు 1,25,00,000 రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయించి టెండర్ అన్ని ప్రాసెస్ పూర్తి అయిపోయింది. సైట్ కూడా అలాట్మెంట్ అయిపోయింది. దాని నిర్మాణం కూడా చేపట్టాల్సి ఉంది, ఇంకా నిర్మాణం ప్రారంభించలేదు. దాన్ని కూడా బీసీ భవన్ కూడా తప్పకుండా ఏర్పాటు చేయించే కార్యక్రమం. నర్సరావుపేటలో ఈ మధ్యకాలంలో అండి గంజాయి గుట్కా అది చాలా వరకు ఒక వైరల్ అయిన విషయాలు మీకు తెలిసిన విషయం. వాటిని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు గోపిరెడ్డి అంటే ఏం చెప్తారు? ఎస్పీ గారికి డిఎస్పీ గారికి స్పెషల్గా మేమందరం కూడా విజ్ఞప్తి చేసుకొని ఈ ప్రాంతంలో గంజాయి, ఈ ప్రాంతంలో గుట్కాలు కానీ ఏర్పాటు చేయకూడదు అని చెప్పి స్పెషల్గా వాళ్ళందరికి కూడా మేము రిక్వెజిషన్ ఫామ్స్ వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. అంటే ఒకటి ప్రాక్టికల్గా ఏమైందంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఈ సిటీస్లో ఉన్న వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసారు, లేకపోతే వాళ్ళ నేటివ్ ప్లేస్కి వచ్చారు. వాళ్ళకున్న ఈ యొక్క అలవాట్లు కొంతమందికి అలవాట్లు అందరికీ అని చెప్పం, బట్ కొంతమందికి ఉన్న అలవాట్లు ఆ కరోనా సమయంలో ఈ గ్రామంలో ఉండే ఈ యువకులకి ఈ గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా అలవాటు అవ్వటం జరిగింది. సో ఇది మెయిన్ ముఖ్య కారణం నా ఉద్దేశంలో. సో దానివలన ఇది పూర్తిగా రావటం జరిగింది. అయితే లోకల్గా ఎక్కడా లేకుండా లోకల్గా దాదాపు అనేక సార్లు రైడ్స్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరినీ లోపలేసి శిక్షించే కార్యక్రమం కూడా చేశాం. ఖచ్చితంగా దాని మీద కఠిన చర్యలు తీసుకు. అరవింద్ బాబు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారండి. గోపిరెడ్డి అంటేనే అవినీతికి మారుపేరు, గోపిరెడ్డి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అనేది ఒక ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? లక్షల కోట్లు, వేల కోట్లు ఇక్కడ ఎక్కడ అలాంటి అవినీతి జరగలేదు. ఆయన గుడ్డగాలు చేయటం ఆయనకు అలవాటు. జనరల్గా అరవింద్ బాబు అంటే అబద్ధాలు అరవింద్ బాబు అంటాం. ఆయన లేస్తేనే రోజు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను, ఏదైనా సాక్ష్యాలతో రుజువులతో రమ్మని. ఇంతవరకు ఎప్పుడు కూడా రాలేదు. ఇదే ఆరోపణ పదే చేస్తుంటాడు. నేను పరువు నష్టం దావా వేశాను, కోర్టులో కేసు కూడా వేశాను. ఖచ్చితంగా దాన్ని సవాలుగా తీసుకొని అరవింద్ బాబుకి బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తాం. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి బురద జల్లే కార్యక్రమం చేసి ఈరోజు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు అరవింద్ బాబు. అలాంటి తప్పు నువ్వు ఏదైతే వాస్తవాలు అనేక సార్లు ప్రెస్ మీట్లు పెడితే మేము దానికి కౌంటర్లు కూడా ఇచ్చాం. ఏం జరిగిందో, వాస్తవం ఏంటి, ఏం జరిగిందని కూడా. దాన్ని కూడా ఆయన విస్మరించి ఎక్కడా కూడా వాస్తవాలు మాట్లాడే కార్యక్రమం చేయలేదు, ఎక్కడ రుజువులు కూడా బయటపెట్టే కార్యక్రమం చేయలేదు. నర్సరావుపేట టీడీపీ మీద మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నాయా? ఇక్కడ టీడీపీ పార్టీ మొన్నటి వరకు కూడా 3 వర్గాలుగా పనిచేసింది. 1 కడియాల వెంకటేశ్వరరావు, 2 నల్లపాటి రాము, 3 అరవింద్ బాబు. కడియాల వెంకటేశ్వరరావు గారికి ఇప్పుడు దర్శిలో వాళ్ళ కోడలకి సీట్ ఇవ్వడం జరిగింది. ఆయన అటు వెళ్ళిపోయాడు. నల్లపాటి రాము వర్గంగానే సపరేట్గానే మిగిలిపోయాడు. సో అరవింద్ బాబు ఒక్కడే ఈరోజు పోటీలో దిగుతూ ఉన్నాడు. సో అరవింద్ బాబు మాకేమీ ఇక్కడ టీడీపీ పెద్ద పోటీ ఇస్తుందని మేము భావించట్లేదు. ఏ సర్వేలో చూసుకున్నా వైఎస్ఆర్ పార్టీ క్లియర్ మార్జిన్తో గెలుస్తుందని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గెలుస్తాం. ఈ సీట్ ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే 35,000 మెజారిటీ ఫర్ ద ఫస్ట్ టైం. అదే కంటిన్యూ అవుతుందా ఈసారి కూడా? మెజారిటీ కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాం. ఇంకా దాన్ని పెంచుకునే కార్యక్రమం కూడా చేస్తాం. ఈసారి ఖచ్చితంగా మెజారిటీ పెరిగే కార్యక్రమం కూడా ఉంటుంది, పెంచే కార్యక్రమం కూడా చేస్తాం. క్యాడర్ని అలాగే కార్యకర్తల్ని అందరినీ దిశానిర్దేశం చేసే విషయంలో గోపిరెడ్డి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? తప్పకుండా క్యాడర్ తోటి ఎప్పుడు నిత్యం మమేకమై ఉంటాం. మేము గ్రౌండ్ లెవెల్లో ఉండే పొలిటీషియన్. నేను 24 అవర్స్ ఇక్కడే నియోజకవర్గంలో ఉంటాను.
ప్రజలకు అందుబాటులో ఉంటాను, కార్యకర్తలకు అందుబాటులో ఉంటాను. కాబట్టి నిత్యం వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నా వాళ్ళని ఆదుకునే కార్యక్రమం కానీ, వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం కానీ ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాను. కాబట్టి క్యాడర్ ఎప్పుడు మనస్ఫూర్తిగా పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. క్యాడర్ ఎప్పుడు సహకరించే కార్యక్రమం ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు గోపిరెడ్డి ఒక పిలిపిస్తే అందరూ గోపిరెడ్డి వెనక ఉంటారు అంటారు. దాని వెనక మీ కష్టమే ఉందండి. అది క్యాడర్తో మమేకమయ్యే తీరు, క్యాడర్కి సహాయపడే తీరు, క్యాడర్తో ఎప్పుడు కూడా చర్చించుకొని క్యాడర్కి ఏదైనా సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించుకునే తీరును బట్టే క్యాడర్ ఎప్పుడు నాయకుడు వెంట నడుస్తుంది. క్యాడర్కి ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మనం గట్టిగా నిలబడి వాళ్ళ తరపున పోరాటం చేసినప్పుడే క్యాడర్ మనతో పాటు ప్రయాణం చేస్తుంది. సో ఖచ్చితంగా ఆ అంశాన్ని ఎప్పుడు కూడా చేస్తాం. మేము ఎప్పుడు కూడా క్యాడర్కి అందుబాటులో ఉండి క్యాడర్తో పాటు. ఒకసారి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మాట్లాడుకున్నాం. రొంపిచర్ల మండలం నిజానికి చెప్పాలంటే అది డెవలప్మెంట్కి చాలా దూరంలో ఉన్న మండలం. ఈరోజు ఎటు చూసినా డెవలప్మెంట్ కనపడుతూ ఉంది. దాని వెనక గోపిరెడ్డి కష్టం ఏముందంటే ఖచ్చితంగా ఈరోజు మన రొంపిచర్ల హెడ్ క్వార్టర్స్లో మేము కేంద్రీయ విద్యాలయం రావడం జరిగింది. దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రీయ విద్యాలయం. అట్లానే సంతగుడిపాడు గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. అట్లానే టీటీడీ కళ్యాణ మండపం నిర్మాణం చేస్తున్నాం మండలం హెడ్ క్వార్టర్స్ రొంపిచర్లో. ఈ విధంగా మరి అట్లానే మంచినీళ్ళ గురించి, వాటర్ సప్లై ఎక్కడైతే ప్రాబ్లం ఉందో వాటర్ సప్లై చేసే ఈ విధంగా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నాం. దాదాపు 4 చోట్ల కళ్యాణ మండపాలు నిర్మాణం చేస్తున్నాం. అట్లానే కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తున్నాం. ఈ విధంగా ప్రజలకు సహకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. కోటప్పకొండ అంటే ప్రధానంగా కోడల పేరుని వినిపిస్తూ ఉంటారు ఎక్కువ. దాన్ని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరుగా మలుచుకోవడంలో చాలా కష్టం ఉందంటారు. కానీ గతంలో తిరునాళ్ళ సమయాల్లో కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. రోడ్స్ బాగలేవు, అటువంటి ఆరోపణలు వచ్చాయి. దాన్ని తీర్చిదిద్ది మళ్ళీ మీ పేరు మ్రోగేలా చేసుకోవడానికి దాని వెనుకున్న మీ కష్టం ఏంటంటే ఏం చెప్తారు? దాదాపు ఎన్డీబీ నిధులతో 17 కోట్ల రూపాయలతో నర్సరావుపేట నుంచి యలమంద మీదుగా కోటప్పకొండకి కొత్త రోడ్డు వేయటం జరిగింది, డబుల్ రోడ్డు వేయటం జరిగింది. యలమంద దగ్గర బ్రిడ్జి కూడా నిర్మాణం చేశాం. దాదాపు 70 సంవత్సరాలు ఉన్న బ్రిడ్జిని ఏర్పాటు చేయించి ఈరోజు అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే ట్రాఫిక్కి మళ్ళీ ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా తిరునాళ్ళకు వచ్చి తిరునాళ్ళంటే దాదాపు 20 లక్షల మంది వస్తారు. ఆ తిరునాళ్ళకు వచ్చే ప్రజలకి మళ్ళీ ఎదురు రాకుండా ఆల్టర్నేట్గా రిటర్న్ అవ్వడానికి, నర్సరావుపేట రిటర్న్ అవ్వడానికి సుమారు 4 కోట్ల రూపాయలతో జేఎన్టీ మీదుగా వేరే రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. గురవాయిపాలెం కాలువకట్ట మీద ఒక రోడ్డు వేయడం జరిగింది. మళ్ళీ నిన్న తిరునాళ్ళకి ఎక్కలవారిపాలెం మీద నుంచి చెల్లుపేట వెళ్ళడానికి కూడా దాదాపు 4 రోడ్లు కొత్తవి మేము ఆల్టర్నేట్ రూట్స్ నిర్మాణం చేసి, పర్మనెంట్ రూట్స్ ఎప్పుడు లేవు వాస్తవం ఎప్పుడు లేవు, ఇవన్నీ కూడా ఆల్టర్నేట్గా చేసి కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్ళాలంటే గతంలో భయం వేసేది. నైట్ ట్రాఫిక్ జామ్ అవుతుంది, 5-6 గంటలు పడుతుందని. ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా వెళ్ళటానికి ఒక రూటు, రావడానికి ఒక రూటు, ఆల్టర్నేట్ రూట్స్ అన్నీ కూడా అరేంజ్ చేయాలి. అయితే ఇప్పుడు గతంలో సామాజిక సమీకరణాల వైపు మీకు మంత్రి పదవి కష్టమైన పరిస్థితి. సో ఈసారి ఏమన్నా మంత్రిగా చూడొచ్చా ఒకవేళ గెలిచి గవర్నమెంట్ అధికారంలోకి వస్తే? ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి మంత్రి కావాలని ఉంటుంది. అట్లానే నాకు కూడా మంత్రి కావాలనే లక్ష్యం ఉంటుంది, కోరిక ఉంటుంది. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాక్టర్గా, మరి చదువుకున్న వ్యక్తిగా మూడోసారి రేపు హ్యాట్రిక్ కొట్టితే గవర్నమెంట్ ఫామ్ అయితే తప్పకుండా స్థానం కల్పిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఇళ్ల పట్టాల కళ అనేది చాలామందికి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత స్థలం ఉంటే బాగుంటుంది అని. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ కూడా సెంటు భూమి అనేది ఇవ్వటం జరిగింది. అది మీకు ఎంత మేర సంతృప్తినిచ్చింది అంటే ఏం చెప్తారు? చాలా సంతోషం వేస్తూ ఉంటారు. చాలామంది అద్దె ఇళ్ళల్లో ఉండేవాళ్ళు, సొంత స్థలం లేని వాళ్ళు, దాదాపు నర్సరావుపేట నియోజకవర్గంలో 16,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నర్సరావుపేట పట్టణంలో సుమారు 7,800 మందికి మనం ఇళ్ల పట్టాలు అందించాం. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళందరూ చెప్పేది, మనం ఇచ్చిన ప్రదేశం కూడా చాలా దగ్గర, నర్సరావుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఇచ్చాం. చాలా మెరక మీద ఉంటుంది, ఏ వర్షం పడినా అక్కడ ఇబ్బంది ఉండదు. దాదాపు ఇప్పటికే 2,000 ఇళ్ళు ప్రారంభించాం. అక్కడ 5,000 మందికి ఒకే చోట ఇవ్వడం జరిగింది. ఇందులో 2,000 ఇళ్ళు ప్రారంభించాం. 5,000 గృహప్రవేశాలు జరిగాయి, మిగిలిన కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చాలా విజయవంతమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఇవ్వటం అనేది మాటలు కాదు. ఏ ప్రభుత్వం ఇంతవరకు, ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు గతంలో పరిపాలించిన పరిపాలకులు. సో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన క్రెడిట్ అది. 32 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమం చేయటం అనేది. ఏ నియోజకవర్గంలో అయినా నీళ్లు, నిధులు, నియామకాలు అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. కమింగ్ టు నిధులు,
జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నిధులు రాబట్టడంలో గోపిరెడ్డి ఎంతమేర సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు? ఆయన నర్సరావుపేట వచ్చినప్పుడు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీల్లో భాగంగా ఆటో నగర్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. అట్లానే వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఓకే అయిపోయింది. మూడోది ఒక ఫ్లైఓవర్, అంటే ఫ్లైఓవర్ బదులు మేమే రోడ్స్ వైడనింగ్ చేయాలని కోరుకున్నాం. ఆ రోడ్స్ వైడనింగ్ కూడా మీటింగ్ అది ఏర్పాటు చేస్తే కరోనాలో చాలామంది ఇబ్బంది పడ్డారు సార్, ఈ ఒక సంవత్సరం ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి అందరూ షాపులు ఓనర్స్ అందరూ కూడా చెప్తే అది ఒక్కటే ఆగిపోయింది. అదర్వైజ్ ఇంకా పెద్ద సమస్య లింగంగుంట భూముల సమస్య. దీన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేజ్ మీద ఇచ్చిన హామీ, దాన్ని పరిష్కారం చేయడంలో చాలా సంతృప్తి ఉంది. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి ఆ భూములు పుష్పగిరి పీఠానికి సంబంధించినవి. ఆ భూముల్లో రైతులు సాగు చేసుకుంటున్నారు, కానీ రైతులకు ఎక్కడా పట్టా లేదు, రైతులకు ఎక్కడా టైటిల్ లేదు. సో అది చేయాలంటే పుష్పగిరి పీఠంతో ఒక అగ్రిమెంట్ చేయించుకొని పుష్పగిరి పీఠం వారి అంగీకారంతో, రైతులు అంగీకారంతో, ప్రభుత్వం అంగీకారంతో ముగ్గురు కూడా అంగీకరించిన తర్వాత హైకోర్టులో దీన్ని దాఖలు చేయాల్సిన అవసరం. హైకోర్టులో కూడా దాఖలు చేసాం. హైకోర్టులో కూడా ఆర్డర్ తీసుకొచ్చాం. ఇది రైతులకి ఫేవరబుల్గా పుష్పగిరి మఠం వాళ్ళు మీ యొక్క ల్యాండ్ని వాళ్ళకి రైతులకి అమ్ముకోవచ్చు అని చెప్పి, టైటిల్ కూడా ఇవ్వచ్చు అని చెప్పి హైకోర్టులో ఆర్డర్ తీసుకొచ్చి ఈరోజు లింగంగుంట భూములు దాదాపు 1900 ఎకరాలు వీటన్నిటిని కూడా ఈరోజు రిలీజ్ చేయించి రైతులకు అందించే కార్యక్రమం చాలా సంతృప్తినిచ్చింది. అది చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. 75 సంవత్సరాల చరిత్రలో ఎవరూ చేయలేంది. చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల సాధ్యం కాలేదు. అది నా వల్ల సాధ్యం కావటం ఆ భగవంతుడి ఆశీస్సులతో జరిగిందని చెప్పి, భగవంతుడి కృప అని చెప్పి భావిస్తున్నాను. కూటమితో 3 పార్టీలు మూకుమ్మడి దాడి చేస్తూ ఉన్నాయి. ఒకసారి మనం చూసాం, రీసెంట్గా కూడా ఒక సంఘటన జరిగింది. జగన్ మీద రాయి విసరటం చూసాము. ఎవరు చేశారు ఏంటో అనేది పక్కన పెడితే దీని మీద మీ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా? కూటమి ఏర్పడటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందని చెప్పాలి. నిజంగా సిద్ధం సభల ముందు వైఎస్ఆర్ పార్టీ కొంత గ్రాఫ్ తక్కువగా ఉంది, కానీ సిద్ధం సభల తర్వాత ఈ గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే ఈ కూటమి ఏర్పడేశారో ఆ కూటమి వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన 21 సీట్లు కానీ, బీజేపీకి ఇచ్చిన 10 సీట్లు, 31 సీట్లలో నాకు తెలిసి వాళ్ళు ఏదో 3-4 సీట్లు తప్పితే ఎక్కువ స్థానాలు గెలిచే పరిస్థితి కాదు. దీనివల్ల యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మా ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అయింది. ఈరోజు మైనార్టీ ఓట్ బ్యాంక్ కానీ, ఎస్సీల ఓట్ బ్యాంక్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అవ్వటం వలన దాదాపు 0.68% ఓటు శాతం పెరిగిందని చెప్పి సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఖచ్చితంగా దీనివల్ల అడ్వాంటేజ్. వైఎస్ఆర్ పార్టీ గ్రాఫ్ రోజు రోజు కూడా పెరుగుతుంది. జగన్ మీద రాయి దాడికి సంబంధం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భౌతిక దాడులు అనేది ప్రజాస్వామ్యంలో స్థానం లేదు. అలాంటి దాడులు ఎవరు కూడా చేయరు. ఎవరు చేసినా తప్పే అది. దాన్ని తీవ్రంగా ఖండించే కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కూడా ఇలాంటి అలవాటు ఒకటి ఉంటుంది. ఈరోజు వంగవీటి రంగాన్ని నడి రోడ్డు మీద విజయవాడలో హత్య చేయించడం కానీ ఆ ప్రభుత్వంలో, అదేవిధంగా అమిత్ షా కాన్వాయ్ మీద రాళ్ల దాడి చేయడం కానీ, కోడికత్తి కేసు కానీ, ఇవాళ 4వది ఈ యొక్క రాయి విసిరే కార్యక్రమం. వీటన్నిటి కనుక తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉక్రోషం, ఇవాళకి ఈ బస్సు యాత్ర విజయవంతం అయిందని చెప్పి ఒక ఉక్రోషంతో జనాదరణ చూసి ఓర్వలేక ఈ కార్యక్రమం జరిపించారని చెప్పి నేను భావిస్తాను. శాండ్ ఇసుక మాఫియా నడిపిస్తున్నారు గోపిరెడ్డి అనేది ప్రధానంగా ఎప్పటి నుంచో మనం వింటూనే ఉన్నాము. అరవింద్ బాబు గారు చెప్పడం, ఆయన ఎలా చూస్తారు మీరు? ఆయనకి ఒక పాట పాడతాడు అనమాట. ఇసుక, గుట్కా, మట్కా, ఇక దోపిడీ, దొంగ, ఇవన్నీ అది ఒక అలవాటు ఆయనకి. ఏ ప్రెస్ మీట్ పెట్టినా మా మీడియా వాళ్ళే నవ్వుతుంటారు. ఇంక ఏ విషయం మాట్లాడవా ఇదే మాట్లాడతారు. అసలు ఇసుక నర్సరావుపేటలో ఎక్కడైనా ఉందా? ఒక డంప్ యార్డ్ కూడా ఫస్ట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 6 నెలల పాటు ఏర్పాటు చేస్తే అప్పుడు వచ్చిన ఈ ఇబ్బందులు చూసి నేను డంప్ యార్డ్ కూడా వద్దు మాకు అని షిఫ్ట్ చేయించి వేరే ఊరు పంపించేశాను. అక్కడికి వెళ్ళి లైన్లో నించోవాలి. ఎవరో ఒకరు ఫోన్ చేయమంటారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేయండి మాకు ఒక లోడ్ కావాలని. అది చెప్తే మేమేదో అవినీతి చేసామని మా మీద ఆరోపణ. అందుకని నాకు అది కూడా వద్దు, మీరు ఎక్కడో వేరే చోట ఏర్పాటు చేసుకోండి అంటే వేరే చోట ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా తెచ్చుకున్నారు. సో ఇసుక దోపిడీ చేయడానికి ఇక్కడ అసలు అవకాశమే లేదు. ఈ నియోజకవర్గంలో ఒక రీచ్ లేదు. ఒక రీచ్ లేకుండా, లేకపోతే ఒక డంప్ యార్డ్ లేకుండా, లేకపోతే ఒక ట్రాన్స్పోర్ట్ లేకుండా ఎవరూ కూడా చేయలేము కూడా. కొత్త వ్యక్తి వచ్చారు కదా, సో ఎలా ఉంది ర్యాపో? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. అనిల్ కుమార్ యాదవ్ యువకుడు, ఉత్సాహవంతుడు. నేను గత 2 అసెంబ్లీల్లో ఆయనతో కలిసి పనిచేశాను. అసెంబ్లీలో కలుస్తూ ఉంటాం, తరచూ మాట్లాడుకుంటాం. మినిస్టర్గా పనిచేశాడు. కాబట్టి అనిల్ కుమార్ యాదవ్ గారితో ఎప్పుడు కూడా మాకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి.
అవి అలాగే కొనసాగుతాయి. మంచి వ్యక్తి, బాగా మాట్లాడతాడు, మంచి పర్సనాలిటీ, లైక్ ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వ్యక్తి నర్సరావుపేట రావడం మాకు ప్లస్ కూడా అదృష్టం కాదు. రైట్. ఇక కమింగ్ టు థింగ్స్ అండి, జరగాల్సిన అభివృద్ధి ఏం మిగిలింది నర్సరావుపేటలో అంటే ఏం చెప్తారు? ఒకవేళ మీరు మళ్ళీ గెలిస్తే ఫస్ట్ దీని మీదే నేను ఫోకస్ చేస్తాను, ఇది కంప్లీట్ చేయాల్సిన అంశం ఉంది మిగిలింది. ట్రాఫిక్ సమస్య ప్రధానంగా ఉంది ఇక్కడ నర్సరావుపేటలో. రోడ్డు వైడనింగ్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో చేయాలనుకున్నాం, కొన్ని కారణాల వలన చేయలేకపోయాం. ట్రాఫిక్ సమస్యని రెక్టిఫై చేయాలి ఫస్ట్ ఒకటి. రెండోది, నర్సరావుపేటలో వైఎస్ఆర్ స్మృతివనం అని 19 కోట్లు శాంక్షన్ చేయించాం. ఇక్కడే కత్వా చెరువు. ఆ 19 కోట్లు పనిచేసి ఒక రిక్రియేషన్, వాకింగ్ ట్రాక్ చుట్టూ మధ్యలో పాండ్, వాటరు, బోటింగ్, వైఎస్ఆర్ స్టాచ్యూ ఏర్పాటు చేయించి వైఎస్ఆర్ స్మృతివనం ఏర్పాటు చేసే కార్యక్రమం 2. మూడోది, నర్సరావుపేటని ఇంకా పెద్ద ఎత్తున కార్పొరేషన్ చేయాలని చెప్పి కార్పొరేషన్ చేసి నర్సరావుపేటని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి. అట్లానే ఇండస్ట్రియల్ పార్క్ ఆటోనగర్ ఏర్పాటు చేయించి 40 ఎకరాలు, ఇంకొక 20 ఎకరాలు సేకరించాలి ఆటోనగర్కి. ఆ పక్కనే ఒక 40 ఎకరాలు తీసుకొని ఇండస్ట్రియల్ పార్క్ చేసి చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇక్కడికి రావాలి. అవి అభివృద్ధి చేస్తే యువతకి ఉపాధి కల్పించే కార్యక్రమం చేస్తాం. దీని మీద ఆల్రెడీ మేము ల్యాండ్ కూడా చూసాం, ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అది కూడా ఇస్తే అది కూడా డెవలప్ చేసే కార్యక్రమం. మీ హయాంలోనే పల్నాడు జిల్లా కేంద్రంగా పల్నాడు జిల్లాగా. సో హౌ డు యు ఫీల్ అండి? చాలా సాటిస్ఫాక్షన్ అండి. 65 సంవత్సరాల నుంచి ఇక్కడున్న ప్రజలు కళ, ప్రకాశం జిల్లా ఏర్పడేటప్పుడు నర్సరావుపేట జిల్లా ఏర్పడాలి. అయితే నర్సరావుపేట జిల్లా అప్పుడు కొన్ని కారణాల వల్ల నర్సరావుపేట జిల్లా కేంద్రం కాలేకపోయింది, ప్రకాశం జిల్లా ఏర్పడింది. ఇప్పుడు నర్సరావుపేట పల్నాడు జిల్లాగా ఏర్పాటు చేసుకోవడం, నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ కావటం. అట్లనే జేఎన్టీ కాలేజ్ దాదాపు 160 కోట్ల రూపాయలతో నిర్మించిన జేఎన్టీ కాలేజ్ ప్రారంభించుకోవడం, దాదాపు 200 పడకల హాస్పిటల్ ఈరోజు మొత్తం కూడా రన్ చేయటం కోవిడ్ సమయంలో. మరొక 57 కోట్లు పెట్టి మళ్ళీ కొత్త హాస్పిటల్, ఇంకొక 200 పడకల హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయించాం. సో అవి డిస్టిక్ హాస్పిటల్ అవుతుంది. సో డిస్టిక్ హాస్పిటల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మెడికల్ కాలేజ్ రావడానికి అవకాశం ఉంటుంది, కొత్త మెడికల్. దానికి కూడా ప్లాన్ సిద్ధం చేసాం. సో మెడికల్ కాలేజ్ కూడా తీసుకొచ్చే కార్యం. ఇందాక జిల్లా కేంద్రం గురించి మాట్లాడుతూ డెవలప్మెంట్ అవడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. దాని వెనుక గోపిరెడ్డి గారి కష్టం ఏముందంటే ఏం చెప్తారండి? పల్నాడు పిడుగురాళ్ళకి మెడికల్ కాలేజీ కేటాయించారు ఫస్ట్ పిడుగురాళ్ళకి. ఎందుకంటే అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ లేవు మాచర్ల పిడుగురాళ్ళకి. అక్కడి నుంచి దాదాపు 100 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, గుంటూరు వెళ్ళాలి అప్పుడున్న పరిస్థితుల్లో. సో మెడికల్ కాలేజ్ ఇవ్వగానే మెడికల్ కాలేజీలు ఎక్కడిచ్చారు? జిల్లా కేంద్రాల్లో ఇచ్చారు. సో అప్పుడు ఇక్కడ ప్రజలందరూ కూడా భావించారు జిల్లా కేంద్రం కూడా పిడుగురాళ్ళకి వెళ్ళిపోతుందని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను నెక్స్ట్ డే కలిశాను, మెడికల్ కాలేజ్ అనౌన్సింగ్లో వెళ్ళి కలిశాను. కలిస్తే లేదన్నా ఖచ్చితంగా నర్సరావుపేటలో ఇస్తా ఉన్నారు. సో ఆ మాట తీసుకొని ధైర్యంగా నర్సరావుపేట జిల్లా కేంద్రం కావాలని నేను కోరాను. నాకు ఏ పదవులు కూడా వద్దు, నాకు కావాల్సింది జిల్లా కేంద్రం, మా ప్రజల కోరిక కావాలి, నాకు మంత్రి పదవులు కానీ ఏం వద్దని చెప్తే ఆయన కేటాయించారు. ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలు మళ్ళీ ఆశీర్వదించండి. ఎందుకంటే 2 సార్లు గెలిచినా ఒక 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నాం. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వలన ఇబ్బంది పడ్డాం. 3 సంవత్సరాలే ఈరోజు మేమందరం కూడా పనిచేయడానికి అవకాశం లభించింది. మరొక అవకాశం ఇస్తే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున నర్సరావుపేటను ఇంకా బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లానే అభివృద్ధి ఎలా చేయాలనేది ఒక అవగాహన ఉంది, ఒక ప్లాన్ ప్రకారం. సో ఆ ప్లాను, ఆ కంటిన్యూయేషన్ ఆఫ్ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి. కాబట్టి మరొకసారి అవకాశం ఇవ్వండి గోపిరెడ్డికి. ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి జోలి వెళ్ళలేదు, అన్ని వర్గాల వరకు కూడా పనులు చేసాం. ఖచ్చితంగా మరొక అవకాశం ఇస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలందరికీ మీ ద్వారా కోరేది, మళ్ళీ మీరందరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేపించి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా, అనిల్ కుమార్ యాదవ్ గారిని ఎంపీగా గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. రైట్ అండి, ఆల్ ది బెస్ట్, గెలవాలని కోరుకుంటున్నాము. సో మరోసారి అవకాశం ఇవ్వండి. ఇప్పటికే చాలా అభివృద్ధి చేశాను, ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తాను, ప్రతి ఇంటికి అండగా ఉంటాను అంటున్నారు నర్సరావుపేట నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఇది వాటి లీడర్. దిస్ ఇస్ రఫీ.